ఇప్పుడు దాకా మనకి ప్రశాంత్ రాయ్ గారు చెప్పింది, నేను శ్రీనివాస్ గారు కలిసి 13 సంవత్సరాల క్రితం అనుకున్నాము. దాని తర్వాత కొన్ని పరిస్థితుల్లో అప్పుడు ఓన్గానే ఆఫీసులు స్టార్ట్ చేశాము, కాలేదు. ఇప్పుడైతే మొత్తం కూడా ఒక ప్లాన్డ్గా మీ అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి అందరి భాగస్వామ్యంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిదీ కూడా నార్త్ ఇండియాలో స్టార్ట్ అయ్యి సౌత్కి వచ్చేది, ఇప్పుడు సౌత్ ఇండియాతో స్టార్ట్ అయ్యి నార్త్ ఇండియాకి వస్తుంది. కాబట్టి నేను ఆంధ్ర తెలంగాణనే కాకుండా హోల్ ఇండియా మొత్తంలో కూడా నేను బిజినెస్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్ లీడర్ అనమాట. ఎన్నో కంపెనీ సిఇఓగా చేశారు, ఎంబీఏ అయిపోయింది. లాంగ్వేజెస్ కూడా అన్ని ఇంగ్లీషు, హిందీ, తెలుగు కూడా ఇప్పుడిప్పుడే కాస్త 2-3 ముక్కలు వస్తా ఉన్నాయి, నేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే అతని దగ్గర కష్టపడే తత్వం, డెడికేషన్. ఒక కంపెనీ అనుకుంటే దాంతోటే ఉంటాడు, 10 కంపెనీలు పట్టుకోడు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుదామని చెప్పి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం ఎంప్లాయీని చూసాము, అట్లానే సెల్ఫ్ ఎంప్లాయీని చూసాము, అట్లానే బిజినెస్ మ్యాన్ చూసినప్పుడు ప్రపంచంలో ఎవరు సక్సెస్ అయ్యారు అన్నా కూడా బిజినెస్ మ్యాన్సే సక్సెస్ అయ్యారు. ఎక్కడ కూడా ఎంప్లాయీ కానీ ఎక్కడ కాలేదు. దానికి ఉదాహరణ ఇప్పుడున్న టాప్ బిలియనర్స్ లిస్ట్ తీస్తే మొత్తం కూడా దాంట్లోనే వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆ కోవకే చెందుతారు. మీరు కూడా ఇప్పుడు బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. అది రీల్ బూమ్ బిజినెస్. ఈ బిజినెస్ లో మీరు పెట్టుబడి పెట్టేది ఏం లేదు, కేవలం మీ పరిచయాలు అన్నిటినీ మీరు కనుక కంపెనీకి ఇచ్చినట్టయితే మీరు ముంబైలో అయినా బిజినెస్ చేయొచ్చు, అట్లానే ఢిల్లీలో అయినా బిజినెస్ చేయొచ్చు, హోల్ ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అన్ని కంపెనీలకి దీనికి ఉన్న తేడా ఏంటంటే మీరు ఇచ్చిన లీడ్ ని క్లోజ్ చేసే బాధ్యత కంపెనీ తీసుకుంటది. కాబట్టి మీరు మీ పరిచయాలను ఇవ్వటం అని చెప్పేసి ఆయన మొత్తం కూడా ఇప్పుడు మీరు చేస్తుంది ఖమ్మంలో ఉన్నా కూడా మీకున్న పరిచయాలు ఎక్కడున్నా కూడా వాడుకొని బిజినెస్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను.